మొన్నటి దాకా కురిసిన వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్లకి సరిపడా బొగ్గు సరఫరా చేయలేకపోతున్నారు. బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పి తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. మరొక వైపు పెద్దపల్లి జిల్లా సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనుల్లో పర్టిక్యులర్గా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ నెంబర్ 5లో ఇటీవల కాలంలో కాంట్రాక్ట్ ముగిసిందని చెప్పి ఆ స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు వెళ్ళిపోయారు. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రతిరోజు వేలాది టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఎప్పుడైతే ఓవర్ బర్డెన్ అనేది తీసేస్తారు, ఓవర్ బర్డెన్ తీయాలంటే దానిలో నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు ఉండాలి. నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులకి సంబంధించి లోకల్ నాన్ లోకల్ అనేది ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఏదైతే లోకల్ స్థానికత అనే అంశం మీద అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగాయి, అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందులో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సంగతి సైతం విదితమే. ఈ క్రమంలో పీసీ పటేల్కి సంబంధించినటువంటి ఓవర్ బర్డెన్ అయితే మట్టిని తొలగించాము. ఇన్ని రోజులు మట్టిని తొలగించడం వల్లనే బొగ్గు తీయడం జరిగింది. తద్వారా ఈజీ ప్రాసెస్ ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే స్థానికేతర అంశం ప్రాధాన్యత సంతరించుకోవాలని చెప్పడంతో సింగరేణి యాజమాన్యంకి తలనొప్పిగా మారింది. సింగరేణి యాజమాన్యం ఇటు ఓవర్ బర్డెన్ తీసేటువంటి కాంట్రాక్ట్ కంపెనీతోని స్థానిక ఎమ్మెల్యే స్థానిక నాయకులతోని మంతనాలు జరుపుతుంది. మరొక వైపు సింగరేణి కార్మిక నాయకులతో సైతం మంతనాలు జరుపుతూ ఈ తలనొప్పిని సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలే. యథావిధిగా సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు నుంచి బొగ్గు ఉత్పత్తి చేయాలి. తద్వారా మనం అగ్రిమెంట్ ప్రకారం ఇతర కంపెనీలు ఇతర ప్రాజెక్టులతో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకి సరి అయినటువంటి సమయంలో సరిపోయేటువంటి బొగ్గు నిల్వలు ట్రాన్స్పోర్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీంతో ఒకదాని తర్వాత మరొక అంశము తెర మీదకి రావడంతో పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికైనా ఈ సమస్యకి చెక్ పట్టాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తుంది. ఈ నెల 18వ తేదీ నుంచి కూడా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ 5లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడము, సింగరేణి యాజమాన్యము త్వరలోనే దీన్ని పునరుద్ధరించడానికి కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.